అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే హౌసింగ్ బోర్డు స్థలాల వేలం అంటూ తెలంగాణ నుంచి న్యూస్ అయితే రావడం జరిగింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉన్నవన్నీ 500 నుంచి 600 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్న ఓపెన్ ప్లాట్లను వేలం వేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దీంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో బోర్డు పరిధిలో ఉన్న ప్లాట్లన్నింటినీ వేలం వేసేందుకు రంగం సిద్ధమైంది. వేలం ద్వారా 500 కోట్ల నుంచి 600 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ల వివరాలతో ఇప్పటికే నివేదికలు అయితే రూపొందించారు. అదేవిధంగా ఆయా ప్లాట్ల వేలానికి సంబంధించి ప్రాథమికంగా కొన్ని ధరలను కూడా నిర్దేశించుకున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్, కూకట్పల్లిలోని ప్లాట్ల వేలానికి ప్రకటనలు ఇవ్వగా త్వరలో వాటికి వేలం నిర్వహించనున్నారు. మిగిలిన వాటికి ఈ జూన్ నెలాఖరులోపు ప్రకటనలు ఇచ్చి ఆగస్టు, సెప్టెంబర్ నాటికి వేలం ప్రక్రియను ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. కాగా కూకట్పల్లిలో 18 వరకు ప్లాట్లు ఉండగా వీటి వేలతో దాదాపు 150 కోట్ల వరకు ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు వికారాబాద్ జిల్లా పరిధిలో పరిగి, రంగారెడ్డి జిల్లాలోని గచ్చిబౌలి, లక్ష్మీదేవిపల్లి, రావిర్యాల, గద్వాల, వరంగల్ జిల్లాలో ఉన్న ప్లాట్ల వేలానికి సంబంధించి త్వరలోనే ప్రకటనలు ఇచ్చేలా అధికారులు అయితే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వేలం ద్వారా వచ్చే ఆదాయం ఇందిరమ్మ ఇళ్లకు కేటాయిస్తామని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మరి గృహ నిర్మాణ శాఖకు అనుబంధంగా ఉన్న హౌసింగ్ బోర్డు పరిధిలోని ఓపెన్ ప్లాట్లు, రాజీవ్ స్వగృహ పరిధిలో ఉన్న అపార్ట్మెంట్లోని ప్లాట్లు, అసంపర్తిగా ఉన్నటువంటి టవర్లు, ఓపెన్ ప్లాట్ల వేలంతో వచ్చే ఆదాయాన్ని ఇందిరమ్మ ఇండ్ల పథకానికి వినియోగించాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుకు దాదాపు 22,000 కోట్ల వరకు అవసరమవుతుందని అంచనా. ఇక ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు మరి ఈ ప్లాట్ల వేలంలో పాల్గొనడానికి అవకాశం ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.